నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. వైజాగ్ సిఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రాన్ని కొత్త దిశలోకి మలిచిన ఘట్టం. రాష్ట్రంలో పారిశ్రామిక పునరుజ్జీవనం ఎలా ఉండబోతుందో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ స్పష్టం చేసింది. 2 నెలల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేందుకు బాటగా మారింది. దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఏపీకి పరిచయం చేసేందుకు దారితీస్తుంది. అంచనాలకు మించి పెట్టుబడులు రావడానికి ఏ విశ్వాసం దారితీస్తుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి? రికార్డు సృష్టించిన సదస్సుగా నిలబడేందుకు కారణాలేంటి? $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాల దిశగా భావిస్తున్న ఏపీ ప్రయాణానికి దిక్సూచిగా మారనుందా? బ్రాండ్ అంబాసిడర్స్గా సీఎంలు ఎదగొచ్చని నిరూపించిన విశాఖపట్నం గ్లోబల్ విశేషాలేంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పునర్జీవానికి విశాఖ భాగస్వామ్య సదస్సు కీలక మైలురాయిగా నిలిచింది. 2 రోజుల సదస్సుతో పాటు ముందస్తు రోజు కుదిరిన ఎంఓయూలతో కలిపి మొత్తం 613 ఒప్పందాలు కుదిరాయి. 12 రంగాల్లో 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి చేరాయి. వీటి ద్వారా 16.30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు విశాఖకు తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో సదస్సు జరగాల్సి ఉన్నప్పటికీ ఒకరోజు ముందే నగరంలో పెట్టుబడుల సందడి మొదలైంది. విశాఖ మినీ వరల్డ్గా మారింది. రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ సంస్థలు 1000 మెగావాట్ల చొప్పున డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గత ప్రభుత్వ కాలంలో వేధింపులకు గురైన ప్రోత్సాహం లభించని పారిశ్రామికవేత్తలు కూడా ఈసారి ఉత్సాహంగా ముందుకొచ్చారు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో ఇదే వేదికపై మరోసారి సదస్సు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. విశాఖ పెట్టుబడుల హబ్గా నిలవనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పించే చర్యలు చేపట్టింది. ప్రతి 15 రోజులకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు నిర్వహించి అనుమతులు ఇచ్చారు. వెంటనే మంత్రివర్గ సమావేశాలు జరిపి ఆమోదం పొందారు. తక్షణ ఉత్తర్వుల కోసం చర్యలు తీసుకున్నారు. భాగస్వామ్య సదస్సు నాటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా వేసిన అంచనా మరో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. అయితే అంతకు మించి 30% అదనంగా అంటే 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. అదే సమయంలో విశాఖ నుంచే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పెట్టుబడుల ఉత్సవం మొదలైంది. డ్రోన్, స్పేస్ సిటీలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు వర్చువల్ భూమి పూజ చేశారు. ఈ సదస్సు కేవలం మెప్పు కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే సాహసపూరిత చర్యగా నిలిచింది. 2 నెలల ముందే ప్రణాళికలు సిద్ధం చేశారు. సింగపూర్ నుంచి యుఏఈ వరకు, లండన్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియా వరకు పర్యటనలు సాగించి పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం మీద నమ్మకం కల్పించారు. మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 6 ఏళ్ల కిందట రాష్ట్రాన్ని వదిలిన సంస్థలకు తిరిగి ఆహ్వానం పలికారు. దాంతో 2.50 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్ర తలుపు తట్టాయి. బ్రూక్ ఫీల్డ్ 1.06 లక్షల కోట్లు, ధెన్యూ పవర్ 82,000 కోట్లు, SAEL 22,000 కోట్లు, హిందూజా 20,000 కోట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
సిఐఐ భాగస్వామ్య సదస్సు రికార్డుగా నిలిచింది. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటి వరకు జరిగిన సిఐఐ సదస్సులో ఇదే అత్యుత్తమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈసారి కేవలం ఎంఓయూలు, పెట్టుబడులే కాకుండా దావోస్ తరహాలో సెషన్లు నిర్వహించారు. పరస్పర పరిజ్ఞాన మార్పిడికి వేదికగా నిలిచింది. మంగళగిరి చీర గ్లోబల్ బ్రాండ్గా నిలిచింది. ఆ చీరను ధరించిన ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెకేను సీఎం అభినందించడం ఈ సదస్సు ప్రత్యేకతల్లో ఒకటి. ఇలా విశాఖ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర పారిశ్రామిక పునర్జీవనానికి మార్గదర్శకంగా నిలిచింది. విశాఖ వేదికగా జరిగిన 2 రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతికి కీలక మైలురాయిగా నిలిచింది. తొలి రోజు జరిగిన సదస్సులో మొత్తం 400కు పైగా కంపెనీలు 11,91,972 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 13.32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఒకే రోజులో 8.26 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ప్రవాహాన్ని స్పష్టం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 41 ఒప్పందాలు, మంత్రుల ఆధ్వర్యంలో మరో 324 ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సులో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ స్టైల్ విధానం పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో 27,900 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరగగా ప్రభుత్వం వెంటనే అక్కడికక్కడే అనుమతి ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా పరిపాలనలో వేగాన్ని ప్రదర్శించింది. ఆర్సెల్ఆర్ మిట్టల్ వంటి సంస్థలకు కూడా రికార్డు సమయంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు మంజూరు చేయడం ఈ విధానానికి ఉదాహరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు $1 ట్రిలియన్ లక్ష్యం, ఏపీ కళ, ఏపీ సంకల్పం. పరిశ్రమ స్థాపనకు ఎంఓయూ జరిగిన వెంటనే దానిని ప్రభుత్వం తమదిగా భావించి రియల్ టైంలో ప్రారంభించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇవ్వడం పారిశ్రామిక వర్గాల్లో భరోసా కల్పించే చర్యగా నిలిచింది. 10 ఏళ్లలో అనుకున్నది సాధించేలా రూట్ ప్లాన్ దిశగా అడుగులు పడడం ఆంధ్రప్రదేశ్కు కొత్త పారిశ్రామిక శకానికి నాంది పలికింది. పెట్టుబడులు కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా వివిధ రంగాల్లో కేంద్రీకృతమయ్యాయి. తిరుపతి జిల్లా ఎలక్ట్రానిక్స్, ఈవీ కాంపోనెంట్స్, ఏసీ తయారీ యూనిట్లు ఏర్పాటుకు కేంద్రంగా మారింది. సిప్సా, టెక్ ఇండియా, పీసీబీ, ఈమాక్, డైకిన్, ఎపాక్ గ్రూప్ వంటి అనేక సంస్థలు ఇక్కడ భారీ పెట్టుబడులను ఒప్పందాలు చేసుకున్నాయి. ఇది రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి విస్తృత అవకాశాలను సూచిస్తుంది. గ్రీన్ ఎనర్జీ, మెటల్స్ రంగాల్లో ఏఎం గ్రీన్ సంస్థ 40,000 కోట్లతో పిఠాపురంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. ఎకోరెన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్ వంటి సంస్థలు రెన్యూవబుల్ ఎనర్జీపై దృష్టి పెట్టాయి. ముఖ్యమంత్రి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధిపై దృష్టి పెడుతున్నట్టు తెలిపారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని గూగుల్ విశాఖలో $15 బిలియన్ పెట్టుబడి పెట్టనుందని వెల్లడించారు. అదానీ గ్రూప్, జిఎంఆర్ గ్రూప్, లులు గ్రూప్ వంటి దిగ్గజ సంస్థల అధినేతలు వ్యక్తిగతంగా హాజరై ఏపీ అభివృద్ధిలో భాగస్వాములమవుతామని ప్రకటించడం ప్రభుత్వ నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. అదానీ గ్రూప్ ఎండీ కరణ్ అదానీ ఏపీకి అసలైన సీఈఓ సీఎం చంద్రబాబు అని అభివర్ణించారు. పోర్టులు, సిమెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో 40,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని, విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ గతంలో ఆగిపోయిన విశాఖ షాపింగ్ మాల్ ప్రాజెక్టును 1066 కోట్లతో తిరిగి ప్రారంభిస్తామని, రాష్ట్రంలోని రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యాక హైదరాబాద్ తరహాలో 500 ఎకరాల్లో ఏరోస్పేస్ సిటీ, రక్షణ ఉత్పత్తుల తయారీ ప్రారంభిస్తామని తెలిపారు. బజాజ్ ఫిన్ సర్వ్ సంస్థ యువత నైపుణ్యం కోసం విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీ సిటీ, తిరుమలలో స్కిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సదస్సులో గత ప్రభుత్వ పాలనపై చేసిన వ్యాఖ్యలు, పారిశ్రామిక విధానాలపై స్థిరత్వం లేకపోవడం అనే అంశాన్ని ఎత్తిచూపాయి. లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ గత ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకోవడం వల్ల తన షాపింగ్ మాల్ ప్రాజెక్టు ఆగిపోయిందని బహిరంగంగా వెల్లడించారు. అలాగే సీఎం చంద్రబాబు గత 5 ఏళ్ల వైసీపీ చెత్త పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలై ఏపీ ఎకానమీ వెంటిలేటర్పై ఉండే స్థితికొచ్చిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కొత్త పెట్టుబడిదారులకు గతంలో ఎదురైన విధానపరమైన అడ్డంకులను తాజా ప్రభుత్వం పరిష్కరిస్తుందనే సంకేతాలిచ్చే ప్రయత్నంగా చూడవచ్చు. సిఐఐ భాగస్వామ్య సదస్సు రికార్డుగా నిలిచింది. ముఖ్యమంత్రి విజన్ 2047 లక్ష్యాలను పునరుద్ఘాటించారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీ, $42,000 తలసరి ఆదాయాన్ని సాధించడం. ఈ లక్ష్యాలను చేరేందుకు రియల్ టైంలో అనుమతులు, 50,000 ఎకరాల భూమి లభ్యత, 25 పారిశ్రామిక పాలసీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని భారత్ మండపం తరహాలో ఏపీలో కూడా ఆంధ్రా మండపం పేరుతో ప్రపంచానికి కొత్త వేదికను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం కేంద్రం నుండి రాష్ట్రానికి లభిస్తున్న అభివృద్ధి సహకారాన్ని బలపరుస్తోంది. రాజధాని, పోలవరం, విశాఖ స్టీల్ వంటి అంశాల్లో కేంద్రం అందిస్తున్న సహాయాన్ని కూడా సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సిఐఐ సదస్సు కేవలం పెట్టుబడుల మొత్తం లెక్కలకే కాకుండా రాష్ట్రంలో కొత్త నాయకత్వం, వేగవంతమైన విధానాలు, పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా ఇచ్చే విధంగా సాగింది. చూసారుగా, విశాఖ భాగస్వామ్య సదస్సు కేవలం ఎంఓయూలకే పరిమితం కాలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునరుజ్జీవనానికి, స్థిరమైన పారిశ్రామిక విధానాలకు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైఖరికి, పారిశ్రామికవేత్తల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఒకవైపు రికార్డ్ స్థాయిలో లక్షల కోట్ల పెట్టుబడులు, మరోవైపు ఏపీకి అసలైన సీఈఓ, ముఖ్యమంత్రి అని దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రకటించడం, ఇవన్నీ రాష్ట్రం సరికొత్త పారిశ్రామిక శాఖానికి నాంది పలికాయి. విజన్ 2047 లక్ష్యాల దిశగా రియల్ టైం విధానాలతో ఏపీలో భారీ మార్పులు వస్తున్నాయనేది స్పష్టమైంది. ఎంఓయూలు కార్యరూపం దాల్చేలా చేయటమే ఇప్పుడు ప్రభుత్వానికి ముందున్న ప్రధాన కర్తవ్యం. సాగాలి, పయనించాలి, ప్రతిఫలాలు ప్రజలకు చేరాలి. ఇదే విశాఖ భాగస్వామ్య సదస్సు ఇచ్చిన సందేశం.